హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చెన్నై మాధవరం బస్ టెర్మినల్ నుంచి జమ్మలమడుగు వెళ్ళే సర్వీస్ నంబర్ 6167 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ జమ్మలమడుగు డిపోకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8:30 చెన్నై మాధవరం బస్ టెర్మినల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 8:45 చెన్నై మాధవరం బస్ టెర్మినల్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్సు తిరుపతి, కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు మీదుగా జమ్మలమడుగుకైతే చేరుకుంటుంది. ఈ బస్ తిరుపతికి రాత్రి 11:45, కడపకు తెల్లవారుజామున 3 గంటలకు, మైదుకూరుకు తెల్లవారుజామున 4 గంటలకు, ప్రొద్దుటూరుకు తెల్లవారుజామున 4:35, జమ్మలమడుగుకు తెల్లవారుజామున 5:15 అయితే చేరుకుంటుంది. చెన్నై నుంచి జమ్మలమడుగుకు సుమారుగా 370 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చెన్నై నుంచి జమ్మలమడుగుకు టోటల్ జర్నీ అవర్స్ 8:30. చెన్నై నుంచి జమ్మలమడుగుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 630 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం జమ్మలమడుగు నుంచి చెన్నై వెళ్ళే సర్వీస్ నంబర్ 6166 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు జమ్మలమడుగు బస్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 7:30 జమ్మలమడుగు నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ ప్రొద్దుటూరుకు రాత్రి 8 గంటలకు, మైదుకూరుకు రాత్రి 8:35, కడపకు రాత్రి 9:30, తిరుపతికి అర్ధరాత్రి 1 గంటకు, చెన్నై మాధవరం బస్ టెర్మినల్కు తెల్లవారుజామున 4:15 అయితే చేరుకుంటుంది. జమ్మలమడుగు నుంచి చెన్నైకు టోటల్ జర్నీ అవర్స్ 8:45. జమ్మలమడుగు నుంచి చెన్నైకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 630 రూపాయలు అయితే అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.